నాగర్ కర్నూల్ జిల్లా వంగూరులో నిర్వహించిన మండల సభలో ప్రజల సమస్యలపై చర్చ జరిగింది. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మండల సభలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా మారుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. మనకున్న భూమి ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది. కొన్ని రోజుల్లో దాన్ని మనం ఫర్దర్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి తప్పితే భూమి ఒకసారి ఇదైపోయిన తర్వాత దాని తర్వాత పంట అనేది రాదు. కాబట్టి మనము ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ, అంటే ఒకసారి మనం ఒక క్రాప్ వేసుకుంటే ఈసారి పల్లీలు వేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకేం క్రాప్ వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులను అడిగి వాళ్ళని క్రాప్ రొటేషన్ ఒకటి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఊరికి పోవాలంటే రోజు చాలా ఇబ్బంది పడుతున్నారని సమస్య అయి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ స్కూలు బాగలేకపోయి ఉండొచ్చు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి మనం మినిట్స్లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఆ సమస్యలు ఏమైతే డిస్కస్ చేశారో దాన్ని కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరూ కూడా వేచి నిలబడ్డట్లయితే మనం తెలంగాణ జాతీయ